నేషనల్ క్రష్ కన్నడ కస్తూరి రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతంలో పుట్టి నేడు దక్షిణాదిన అత్యంత పారితోషికం అందుకునే నటిగా ఎదిగిన ఆమె ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే ఇటీవల ఆమె తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి, సోషల్ మీడియా ప్రభావం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రష్మిక మందన్న మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డును అందుకున్న ఆమె 2015లో కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరాక్ పార్టీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చలో మూవీతో అడుగుపెట్టిన రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరళేరు నీకెవరు, భీష్మ వంటి వరుస హిట్లతో దూసుకుపోయారు. ముఖ్యంగా పుష్ప సిరీస్ ఆమెను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత యానిమల్, చావా, సికిందర్, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం హిందీలో కాక్టైల్ మరియు తెలుగులో మైసా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రష్మిక, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి రష్మిక మనసు విప్పు మాట్లాడారు. కెరియర్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో ద్వేషానికి, ట్రోలింగ్ కు గురవుతున్నారని, ఇవి తనను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఉన్న వారందరూ మీకు నచ్చాలని లేదు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతేకాని ఇలా ట్రోల్ చేయొద్దు అని ఆమె ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ రవీంద్రన్ కూడా తన అనుభవాలు పంచుకున్నారు. ఒక్కోసారి పాజిటివ్ కామెంట్స్ చూస్తున్నప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ కనిపిస్తే మనసు చాలా బాధపడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుమ సినీ ప్రముఖులకు ఒక ముఖ్యమైన సూచన ఇచ్చారు. రాహుల్, మీరు ఎంత మెచ్యూర్డ్ అయినా, ఎంతో అనుభవం ఉన్నా నెగిటివ్ కామెంట్స్ మిమ్మల్ని బాధ పెడతాయి. అందుకే రాత్రి 9 గంటల తర్వాత సోషల్ మీడియాను, ముఖ్యంగా కామెంట్ సెక్షన్ను అస్సలు ఓపెన్ చేయకండి అని సుమ సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పట్ల విమర్శలు చేయడం సహజమే అయినా అది వ్యక్తిగత దూషణలకు దారి తీయకూడదని సుమ ఈ సందర్భంగా పరోక్షంగా గుర్తు చేశారు. సుమ చెప్పిన ఈ రూల్ నెంబర్ 1 ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.